అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అందరూ బాగున్నారు కదా. అయితే ఏంటి విషయం అంటే మనకి ప్యారిస్లో ఒలింపిక్స్ జరుగుతున్నాయి కదండి. మరి కొన్ని దేశాలు చాలా ముందంజలో ఉన్నాయి. మన దేశం కూడా బాగా చక్కగా మెడల్స్ మరి తెచ్చుకుంటుంది. ఇంకా గోల్డ్ రావాల్సి ఉంది. ఒక్కొక్కటి నెమ్మదిగా పెరుగుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా స్వర్ణ పథకాలు కూడా అనేకం వస్తాయని ఆశిస్తున్నాం. అయితే మరి యునెస్కో ఏంటి చెప్తుందంటే అధ్యయనం చాలా దేశాలు బాలలకి వ్యాయామం పట్ల చాలా వెనకంజ వేస్తున్నాయి. ఎందుకంటే విద్యతో పాటుగా ఆటలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు అని యునెస్కో మరి తెలియచేసింది. ఇంకా చెప్పాలంటే మరి మన గురజాడ గారు ఎప్పుడో చెప్పారు, ఈశ్వరోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్ అన్నారు గురజాడ. అయితే నిజమే, మరి ఈశ్వరోమనే మనుషులు ఉంటే దేశము బాగుపడే పరిస్థితి లేదు. ఎందుకంటే మరి మనుషులంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నారు ఆయన. కాబట్టి మరి నేటి బాలలే రేపటి పౌరులు. ఈరోజు బాలలు బలంగా ఉండి బలిష్ఠులయ్యి మంచి ఫిట్నెస్తో శారీరక దృఢత్వం కలిగి ఉంటేనే రేపు చక్కనే పౌరులు మనకి ఉంటారు. అయితే మరి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈ వ్యాయామ విద్య ప్రాధాన్యాన్ని గుర్తించడం లేదటండి. మరి పాఠ్య ప్రణాళికల్లో దీన్ని అంతర్భాగం చేయడం లేదనే ఒక చేదు వాస్తవాన్ని అయితే యునెస్కో ప్రకటించింది. అయితే ఇది మరి మనమైతే మన దేశం పరిస్థితి చూస్తే డాక్టర్ తారాచంద్ గారి అనే డాక్టర్ తారాచంద్ కమిటీ 1948లోనే ఆటల ప్రాధాన్యం గురించి ఒక మంచి అధ్యయనం చేసి తప్పనిసరిగా ఇది కరిక్యులంలో భాగంగా ఉండాలని చెప్పింది. మరి అప్పటి నుంచి మనం సమప్రాధాన్యం ఇవ్వడం లేదని చెప్పాలి. విద్యకు ఆటలకు సమప్రాధాన్యం ఇవ్వడం లేదని చెప్పాలి. మరి ఇంకా తర్వాత మనకి చూస్తే తర్వాత కాలంలో కుంజురు, తర్వాత సిడి దేశ్ముఖ్ కమిటీలతో పాటు జాతీయ వ్యాయామ విద్యా వినోద ప్రణాళిక సైతము ఇదే విధంగా సూచించింది. కానీ ఏం లాభం? 606 జిల్లాల్లో అసర్ సర్వే వాళ్ళు ఈ మధ్య 2022లో ఒక 606 జిల్లాల్లో వీళ్ళు అంటే మొత్తం సర్వే అయితే రాష్ట్రం అంతా జరిగిందండి. జరిగినప్పుడు ఒక 606 జిల్లాల్లో అయితే ఆటలకి చాలా వరకు ప్రాధాన్యత లేదని తెలియచేసింది. మరి అంతేకాకుండా పాఠశాలలో చాలా వరకు కూడా మైదానాలే లేవని వాళ్ళు చెప్పారు. చాలా పాఠశాలలకి మైదానాలే లేవు అని చెప్పారు. అపార్ట్మెంట్లలో మరి కూడా కొన్ని పాఠశాలలో ఉన్నాయి. అపార్ట్మెంట్లో కూడా కొన్ని పాఠశాలలో ఉన్నాయి. కానీ మరి పాఠశాలలో అపార్ట్మెంట్లో నివాసం ఉంటేనే పిల్లలు చాలా ప్రతికూల పరిస్థితులకి లోనవుతున్నారు. మరి ఇంకా అలాంటిది అపార్ట్మెంట్స్లో స్కూల్స్ ఉంటే మరి ఆ పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉంటుందో. కానీ మరి క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్థుల్ని మనం గుర్తించాలండి, వారిని ప్రోత్సహించాలి, సరైన అవకాశాలు ఇవ్వాలి, సరైన సదుపాయాలు కల్పించాలి పాఠశాలల్లో. అదేవిధంగా ప్రతి పాఠశాలకి కూడా మైదానాలు ఉండాలి. ప్రతి కరికులంలో కూడా ప్రతి స్కూల్ టైం టేబుల్లో కూడా మరి ఆటలకి పీరియడ్లు ఉంటున్నాయి కానీ నిజంగా ఆటలకి వదులుతున్నారండి. అది చాలా తక్కువ సమయాల్లో జరుగుతుంది. తక్కువ సందర్భాల్లోనే గేమ్స్ పీరియడ్లో గేమ్స్ ఆడించడం జరుగుతుంది. అయితే మరి మనం చూసినట్లయితే అమెరికా, చైనా వంటి దేశాలు మరి ఈరోజు మరి ప్యారిస్ ఒలింపిక్స్లో ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. మరి అమెరికా, చైనా దేశాలు ఎంతో ముందంజలో చక్కని పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. ఒలింపిక్స్లో చూస్తున్నాం, ఎన్నో పథకాలు, స్వర్ణ పథకాలు ఇప్పటికే సాధించాయి. అయితే వీళ్ళ తాలూకా రహస్యం ఏంటి?
ఏంటి, ఎందుకు వీళ్ళు ఈ పిల్లలు ఎంత బాగా ఆడుతున్నారని మనం ఒకవేళ చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటేనటండి, వివిధ ఆటల్లో ప్రతిభ గల వారిని బాల్యంలోనే పాఠశాల స్థాయిలోనే గుర్తిస్తున్నారట. ఎవరెవరు ఏ పిల్లలు ఏ ఆటల్లో చక్కగా రాణిస్తున్నారో వాళ్ళని గమనించి అథ్లెట్స్ అయితే అథ్లెట్స్, తర్వాత స్విమ్మర్స్ అయితే స్విమ్మర్స్, తర్వాత ఇంకా షూటింగ్, రోయింగ్, స్కిప్పింగ్ ఇలాంటి అన్ని వీటిల్లో కూడా స్విమ్మింగ్ ఇలాంటి వాటిలన్నిటిలో కూడా వాళ్ళు ఎవరైతే మంచి ప్రతిభ కలిగి ఉంటారో వాళ్ళని బాల్యంలోనే గుర్తించి, దేవుడు ఒక మనిషికి ఒక టాలెంట్ ఇస్తాడు కదండి, మరి ఆ టాలెంట్స్ని వీళ్ళు బాల్యంలోనే గుర్తించి చక్కగా వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళని ఇంకా వేరు చేసి సానబట్టి వాళ్ళని బాగా సానబడుతున్నారు. వాళ్ళకి ప్రత్యేక శిక్షణా సంస్థలకు పంపించి వాళ్ళని బాల్యం నుంచే, లేదంటే చూసారా ఆ జిమ్నాస్టిక్స్ అలాంటివి నిజంగా వాళ్ళు చేసినప్పుడు మనం ఆశ్చర్యపోతూ ఉంటాం, ఎంతో చక్కగా చేస్తుంటారు. మరి ఇవన్నీ వాళ్ళకి ఎలాగా వాళ్ళు సాధిస్తున్నారంటే, మరి వేమన పద్యం ఉంది, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అన్నారు వేమన. కాబట్టి సాధన బాల్యం నుంచి కూడా వాళ్ళు సాధన చేస్తున్నారు. అయితే ఇంక మరి మన దేశం బాలలు ఆటలు ఆడేందుకు అసలు ఇష్టపడడం లేదటండి. ఒక సర్వేలో తేలిన విషయం ఏంటంటే, ఆటలు ఆడడం తల్లిదండ్రులు పెద్దగా అలవాటు చేయడం లేదు, స్కూల్లోనూ పెద్దగా అవకాశాలు ఇవ్వడం లేదు. అదేవిధంగా పిల్లలకి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడం వలన ఏమవుతుందంటేనట, మన దేశంలో సుమారు 1.25 కోట్ల మంది మరి 5 నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు ఒబేసిటీ బారిన పడిపోతున్నారు. స్థూలకాయం, ఊబకాయం అనే సమస్య, అంటే బరువు ఎక్కువగా పెరిగిపోయి మరి 1.25 కోట్లు అంటే ఎంతమంది అండి, 125 లక్షల మంది. ఇంతమంది పిల్లలు 5 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి పిల్లలు ఏం జరుగుతుందంటే, వాళ్ళు ఊబకాయం బాగా, స్థూలకాయం బాగా, ఒళ్ళు బాగా వచ్చి ఏ ఆటలు కూడా ఆడక వాళ్ళు ఇలా తయారవుతున్నారండి. అంటే శారీరక శ్రమ లేకపోవడం, ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల, వ్యాయామం సరిగ్గా చేయకపోవడం వల్ల. కాబట్టి మరి వీళ్ళు దేనికి గురవుతున్నారంటే, చాలా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం, లైఫ్ స్టైల్ డిసీజెస్ లేదా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే చూడండి, అలాంటి వ్యాధులకి గురవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే థైరాయిడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుందండి. దానివల్ల ఇప్పుడు చాలామంది పిల్లలకి థైరాయిడ్ అనే మనం వింటూ ఉన్నాం. అదేవిధంగా చాలా మందికి జువైనల్ డయాబెటీస్, చాలా చిన్నప్పుడే డయాబెటీస్ అనేది వచ్చేస్తుంది, షుగర్, మరి ఇంజక్షన్లు వేసుకునే పరిస్థితి కొంతమంది విద్యార్థులు నేనైతే చూశాను. మరి అలాంటప్పుడు ఎంత బాధ అనిపిస్తుందండి. కాబట్టి విద్యార్థుల్ని ఇంతవరకు మరి విద్యార్థులే కాదు, పిల్లలు ఎవరైనా కానీ మరి వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీగా ఉండాలండి. ఎందుకంటే ఇంకా ఈ స్థూలకాయంతో ఇబ్బంది పడేవాళ్ళు అటండి 2030కి 2.7 crores చేరుకుంటారట, 2.7 కోట్లకి చేరుకుంటారట 2030 సంవత్సరానికల్లా. కాబట్టి మనం ఆటల వలన ప్రాముఖ్యత మనం అందరూ కూడా, పిల్లలు పెద్దలు అందరూ కూడా గ్రహించాలి. తప్పనిసరిగా ఆటలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆటల వలన చదువులు దెబ్బతింటాయనే ఆలోచన మరి మనం మానుకోవాలండి. అలాగే క్రీడా తరగతులు టైం వేస్ట్ అని మరి ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు, పాఠశాలల మరి అధికారులు కొంతమంది భావిస్తున్నారు. అది టైం వేస్ట్ కాదు, అది చాలా యూస్ఫుల్ టైం. కాబట్టి మరి పిల్లల్లో కదలిక అనేది చాలా అవసరం. మరి వ్యాయామం చేస్తేనే బాలల భవిత, మరి రేపటి బంగారు భారతదేశం తయారవడానికి చక్కటి ఫిట్నెస్ ఉన్నటువంటి బాలలు తయారవుతారండి. మరి ఇంకా ఇది కొంచెం ముగించే ముందు మీకు
ఒక ముఖ్యమైన 4 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఆటల వలన మనం అనుకుంటాం శారీరకంగా ఇన్ని లాభాలు ఉన్నాయని ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్నాం. ఇంకా వీటితో పాటు మానసికంగా కూడా చాలా అనేక లాభాలు ఉన్నాయండి. అందుకే అన్నారు సౌండ్ బాడీ ఇన్ సౌండ్ మైండ్ అన్నారు. సౌండ్ బాడీ ఇన్ సౌండ్ మైండ్. మంచి ఆలోచనలు, మంచి మానసికంగా చక్కగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఆరోగ్యవంతుడు అవుతాడటండి. అతనే ఆరోగ్యవంతుడు అవుతాడట. కాబట్టి మరి మానసికంగా కూడా చక్కనే మానసిక స్థైర్యం, ఒక క్రమశిక్షణ, ఇవన్నీ కూడా ఆటలు నేర్పుతాయి. ముఖ్యంగా గెలుపు ఓటమి అనేవి ఆటల్లో ఉంటాయి కదండి. గెలుపు ఓటమి, ఈ గెలుపు ఓటములను సమానంగా వాళ్ళు తీసుకోగలరు. ఎప్పుడైతే ఆటల్లో కొన్నిసార్లు గెలుస్తారు, కొన్నిసార్లు ఓడిపోతారు. అలాంటప్పుడు గెలుపు ఓటములని వీళ్ళు సమానంగా స్వీకరించగలగడము, అదేవిధంగా మరి ఇతరులతో పిల్లలు సాటి తోటి పిల్లలతో చక్కగా కలిసిమెలిసి బృంద స్ఫూర్తి, టీమ్ స్పిరిట్తో కలిసిమెలిసి ఉండడము, అంతేకాకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం, చిన్న చిన్న మరి కష్ట నష్టాలని తట్టుకునే శక్తి రావడం, అంతేకాకుండా నాయకత్వ లక్షణాలండి, లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పిల్లల్లో పెరగడానికి ఆటలు ఎంతగానో దోహదపడతాయి. మరి ఇంత చక్కని మరి ఆటల ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాదు ఆటలాడే పిల్లలు చక్కని వ్యక్తిత్వం కూడా, మంచి వ్యక్తిత్వం, మంచి పర్సనాలిటీ వీళ్ళలో డెవలప్ అవుతుందని చెప్తున్నారు మరి నిపుణులు. కాబట్టి మరి తల్లిదండ్రులు పిల్లలను మరి ఆటల దిశగా ప్రోత్సహించాలి. ఆరోగ్య భారతాన్ని మరి అందరం కలిసి ఆవిష్కరిద్దాం. తద్వారా చక్కటి మరి పిల్లలకి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా మరి రేపటి భారత ఉత్తమ పౌరుల్ని మనము తీర్చిదిద్దుదాం. థ్యాంక్ యూ.